భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, చారిత్రక విశేషాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక ప్రాంతాలను మీకు పరిచయం చేయాలనే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. జై శ్రీమన్నారాయణ. 108 దివ్యదేశాల సిరీస్లో గత భాగంలో 37వ దివ్యదేశం నుంచి 54వ దివ్యదేశాల విశిష్టతలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 55వ దివ్యదేశం నుంచి 72వ దివ్యదేశం వరకు ఉన్న పవిత్ర దివ్యక్షేత్రాల ఆధ్యాత్మిక విశిష్టతలను తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతి దివ్య దేశానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ ఒక ఆధ్యాత్మిక యాత్ర చేసిన అనుభూతిని పొందుతారు. మరి మన దివ్య యాత్రను కొనసాగిద్దాం. 216 అడుగుల సమతామూర్తి సాక్షిగా 108 దివ్య దేశాల వైభవాన్ని ఒకే చోట దర్శించడం నిజంగా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతి. అందమైన శిల్పకళతో నిర్మించిన ఈ ద్వారమండపం, ఇరువైపులా కనిపించే కళాత్మక నిర్మాణాలు ప్రతి సందర్శకుణ్ణి ఆకట్టుకుంటాయి. మధ్యలో దర్శనమిచ్చే శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ఈ పవిత్ర క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది వరగుణమంగై దివ్యదేశం. విజయాసన పెరుమాళ్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం నవతిరుపతుల్లో ఒకటిగా విశేష ప్రాధాన్యం పొందింది. ప్రస్తుతం మీరు చూస్తున్నది పెరుంకులం దివ్యదేశం. శ్రీ మాయాక్కుత పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుక్కురం గుడి దివ్యదేశం. శ్రీ నింబనాథ పెరుమాళ్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో విశిష్ట స్థానం పొందింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుక్కొలూర్ దివ్యదేశం. శ్రీ వైతమానది పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తుల కోరికలను ఆలకించే దివ్యస్థలంగా విశ్వసించబడుతుంది. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి భక్తుడికి దివ్యానుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది కాంచీపురం దివ్యదేశం. శ్రీ వరదరాజ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం 108 దివ్యదేశాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రాచీన ఆలయ వైభవం, అద్భుతమైన శిల్పకళ, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి భక్తుడికి దివ్యానుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నది తిరువాన్ పరిశారం దివ్యదేశం. శ్రీ తిరువాల్వర్బాన్ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ప్రశాంతతను, దివ్యానుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుకాట్కర్యే దివ్యదేశం. శ్రీ కాట్కర్యే అప్పాన్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం తన దివ్యమైన ఆలయ వైభవంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 216 అడుగుల సమతామూర్తి దివ్య దర్శనం, 108 దివ్యదేశాల వైభవం, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన దివ్యస్థలంగా నిలబెట్టాయి. పూజ్య శ్రీ చిన్నజీయర్ స్వామివారి దూరదృష్టి, ఆధ్యాత్మిక సంకల్పంతో నిర్మించబడిన ఈ దివ్యక్షేత్రం సనాతన ధర్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది తిరుమూజిక్కలం దివ్యదేశం. శ్రీ అప్పాన్ పెరుమాళ్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో విశిష్టమైన స్థానం పొందింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది పులియూర్ దివ్యదేశం. శ్రీ మాయప్పరాన్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు దివ్యానుభూతిని అందిస్తుంది.
ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది చెంగనూరు దివ్యదేశం. శ్రీ ఇమయవరప్పన్ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం దివ్యమైన ఆలయ నిర్మాణంతో భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరునావాయ్ దివ్యదేశం. శ్రీ నావాయ్ ముకుందన్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరునావాయ్ దివ్యదేశం. శ్రీ నావాయ్ ముకుందన్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. అబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ దివ్య దర్శనాలు! ఒక్కో దివ్య దేశం ఒక్కో ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ఒక్కచోటే ఇన్ని దివ్య దేశాల దర్శనం చేయడం నిజంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహమే అనిపిస్తుంది. ఇలాంటి విశిష్టమైన ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, చారిత్రక విశేషాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక ప్రదేశాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మా వీడియోలు మీ ఆధ్యాత్మిక యాత్రకు ఒక మంచి మార్గదర్శకంగా ఉంటాయి. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది తిరువల్లా దివ్యదేశం. శ్రీ కొలప్పిరాన్ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం తన వైభవమైన ఆధ్యాత్మిక సాంప్రదాయంతో విశేష ప్రాధాన్యం పొందింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరువన్వండూర్ దివ్యదేశం. శ్రీ పాంబ నయ్యప్పన్ పెరుమాళ్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం భక్తులకు ప్రశాంతమైన దివ్యానుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది తిరువట్టార్ దివ్యదేశం. శ్రీ ఆదికేశవ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది విత్తువకోడు దివ్యదేశం. శ్రీ ఉయ్య వంద పెరుమాళ్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఈ దివ్యదేశం పక్కనే ఏర్పాటు చేసిన ఈ పవిత్ర దీప మండపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుక్కడి తానం దివ్యదేశం. శ్రీ అద్భుత నారాయణ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం దివ్యమైన ఆధ్యాత్మిక వైభవంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరువారన్ వెలై అరముల దివ్యదేశం. శ్రీ పార్థసారథి పెరుమాళ్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది తిరుమెయ్యం దివ్యదేశం. శ్రీ సత్యగిరినాథ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం గుహాలయ నిర్మాణ వైభవంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చూడటానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదండి ఈ దివ్య క్షేత్రాలు. ప్రతి దర్శనం భక్తిని మరింత పెంచుతుంది, మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తున్నాయి కదండి. మీకు ఎక్కువగా నచ్చిన దివ్య దేశం ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ దివ్య దర్శనాలు మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి. మీ ప్రతి స్పందన మాకు ఎంతో విలువైంది. భక్తి, వైభవం, దివ్య దర్శనాలు ఈ మూడు ఒకే చోట కలిసిన పవిత్ర క్షేత్రమే సమతామూర్తి దివ్యక్షేత్రం. ఈ భాగంలో
55వ దివ్యదేశం నుంచి 72వ దివ్యదేశం వరకు ఉన్న దివ్యక్షేత్రాల విశిష్టతలను తెలుసుకున్నాం. తదుపరి భాగంలో మరిన్ని దివ్యదేశాల ఆధ్యాత్మిక వైభవాన్ని కలిసి తెలుసుకుందాం. మీరు తప్పకుండా ఆ వీడియోను మిస్ కాకుండా చూడండి. ఇక్కడ గడిపే ప్రతి క్షణం భక్తిని, మనశ్శాంతిని మరింత పెంచుతుంది. అందుకే ఈ పవిత్ర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించండి. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు, చారిత్రక విశేషాలు మరియు పర్యాటక ప్రాంతాల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన దివ్య యాత్రలో కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.